हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू मल्टी टैलेंट मंजू चैनल एट्लुन्नारु दोस्तुलु मीरंता मंचिगा उन्नारुले नेनु भी मस्त मंचिगा उन्ना ई रोजु चाला 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 रिक्वेस्टेड वीडियो अंडी ఏంటంటే అక్క మీరు ఇండోర్ ప్లాంట్స్ కి సంబంధించి సిమెంట్ పాట్స్ ని అయితే తయారు చేశారు కదా ఒకసారి అవి మాకు చూపించండి మేము కూడా చేసుకుంటాము ఇంట్లో చాలా ఈజీగా ఈ సిమెంట్ పాట్స్ తయారు చేసే ఛానల్స్ చాలానే ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ హిందీలో బట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయరు జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసేసి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏవి చెప్పరు అవి సక్సెస్ అయిన తర్వాతనే చూపిస్తారు కదా అలా కాకుండా ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఎలా చేస్తే ఈజీగా వస్తుంది అనేది క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి అయితే అడగడం జరిగిందన్నమాట సో మీ అందరి కోరిక మేరకు ఈ రోజు ఈ వీడియో అనేది షేర్ చేయబోతున్నాను మన ఛానల్ ని గనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ చూడండి తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా ఇక్కడ నేనైతే సిమెంట్ ని అయితే తీసుకున్నానండి ఇందులో వాటర్ అనేది ఎంత కలపాలి అనేది వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఒక్కసారి చూడండి మరి థిక్గా ఉండొద్దు అలాగని చెప్పేసి మరి పల్చగా ఉండొద్దు మధ్యలో మీకు ఉండలుండలుగా కనిపిస్తుంది కదా నేను ఇది తీసుకొచ్చి 3-4 మంత్స్ అవుతుందండి సిమెంట్ బ్యాగ్ అయితే అది కొద్దిగా యూస్ చేస్తూ ఉన్నానన్నమాట ఒకవేళ మీకు బ్యాగ్ అవసరం లేదు అని అంటే వైట్ సిమెంట్ మీకు కేజెస్లలో దొరుకుతుంది అలాగే ఈ సిమెంట్ కూడా మీకు సిమెంట్ బస్తాలు అమ్మే షాపులలో 3 కేజెస్ 2 కేజెస్ 1 కేజీ అట్లా దొరుకుతుంది కదా సో తీసేసుకోవచ్చు చిన్న ఉండలుగా ఉంటే ఆ ఉండలన్నిటిని కూడా నేనైతే క్లియర్ చేస్తున్నాను లేదు అని అంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు బట్ ఏంటంటే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా అయితే స్టార్ట్ చేసేసాను తర్వాత నేను ఏ షేప్ లో అయితే పాట్ ని తయారు చేయాలనుకుంటున్నానో ఆ షేప్ ని అయితే నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నేను ఒక థర్మోకోల్ బాక్సెస్ ని అయితే యూస్ చేస్తున్నాను ఇది ఒక దానికి వచ్చిందండి నాకు ఇప్పుడు ఇది ఏంటంటే పిట్టగూడ మీద పెట్టుకోవడం కోసం ఈ పాట్స్ అనేది కావాలన్నమాట అందుకోసం అని చెప్పేసి పిట్టగూడ సైజ్ అంతా తీసేసుకొని నేను చూసుకున్నాను అది ఎంత వెడల్పుగా ఉంది ఏంటి అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఒక వేస్ట్ క్లాత్ ని అయితే తీసుకుంటున్నాను ఇది కాటన్ క్లాత్ ఏనండి కాకపోతే ఇది బెడ్ షీట్ అన్నమాట మనకు బెడ్స్ పైన వేస్తూ ఉంటాం కదా ఆ కాటన్ బెడ్ షీట్ అన్నమాట అయితే ఇక్కడ కాటన్ ఓన్లీ సిల్క్ గాని ఇట్లాంటివి ఏది యూస్ చేయొద్దండి కాటన్ కి అయితే చాలా చక్కగా వస్తాయి అలాగే కొంచెం మందం పాటి క్లాత్ ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అనంటే ఇక్కడ మనం సిమెంట్ ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ సిమెంట్ లో డిప్ చేసి వేస్తాం కాబట్టి ఆ క్లాత్ అనేది కొంచెం మందంగా ఉన్నట్లయితే ఆ పాట్ అనేది కొంచెం ఏమంటారు గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నేను సైజ్ చూసేసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నానండి మనకు ముందుగానే మనం చూసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకు ఏ షేప్ కావాలనో ఆ షేప్ లో చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుందన్నమాట తర్వాత ఆ క్లాత్ ని డైరెక్ట్ గా సిమెంట్ లో వేసేయకుండా ఆ వాటర్ లో డిప్ చేసి తర్వాత నేను సిమెంట్ లోనైతే ముంచడం జరుగుతుందండి కాకపోతే కొన్ని ఛానల్స్ లో వల్ల ఏంటంటే డైరెక్ట్ గా సిమెంట్ లోనే ముంచేస్తూ ఉంటారు బట్ అలా చేయడం వల్ల ఆ సిమెంట్ అనేది క్లాత్ కి సరిగ్గా అంటుకోదండి ఇది ఒక మిస్టేక్ అన్నమాట వాళ్ళు చేసినట్టుగానే మనం చేసేస్తాము కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వాటర్ లో డిప్ చేసింది ఉంటుంది వాటర్ లో డిప్ చేసింది మాత్రం చూయించారన్నమాట ఎందుకంటే ఇంతకు ముందు నేను ఫస్ట్ టైం ఏది నేను ఇండోర్ ప్లాంట్స్ కోసం ఎప్పుడైతే చేశానో అప్పుడు ఫస్ట్ టైం అలా చేసినప్పుడు అసలు క్లాత్ కి సిమెంట్ అనేది అంటుకోలేదండి ఒకదానికి అంటుకున్నా గానీ బిచ్చలుగా రాలిపోవడం అయితే జరిగిందనమాట అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఆలోచించి మళ్ళీ వాటర్ లో డిప్ చేసి ఇంకొకటి ఇలా చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా రావడం జరిగింది సో తప్పకుండా మీరు క్లాత్ అనేది సిమెంట్ లో ముంచడానికన్నా ముందు వాటర్ లో డిప్ చేసి వాటర్ చుక్క కూడా లేకుండా చక్కగా ఆ క్లాత్ ని మొత్తం కూడా పిండేసి తర్వాత సిమెంట్ లో ఈ విధంగా మనం డిప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు చిన్న ఉండలుగా ఉంటుంది కదా కనిపిస్తుంది కదా ఏంటంటే సిమెంట్ అనేది 3-4 మంత్స్ బ్యాక్ దండి అందుకోసమే చిన్న ఉండలు అయితే ఉన్నదన్నమాట అలాగే నేను ఏ షేప్ అయితే ఎంచుకున్నానో ఆ షేప్ పైన ఈ క్లాత్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా అంటే మనము ముందు వెనకనే చూస్తాము బట్ సైడ్లకు చూడరు మళ్ళీ ఈడ ఇంకొకటి అండి క్లాత్ కూడా కట్ చేసేటప్పుడు సైడ్స్ కూడా చూసుకొని అప్పుడు కట్ చేయాలి కేవలం ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సైడ్లకు కూడా ఇలా సైడ్లకు చూసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మూలలకు 4 మూలలకు అయితే మనకు మిగలడం జరుగుతుందండి ఆ ఎక్స్ట్రా క్లాత్ ని కూడా బాక్స్ షేప్ లాగా చాలా నీట్ గా మనం పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా పెట్టుకుంటే ఏంటంటే అది ఒక బాక్స్ షేప్ లాగా మనకు పాట్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత కనిపిస్తుంది సో చూసారు కదా ఈ విధంగా
అలాగే వెనక ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక సైడు వచ్చి ఒక సైడ్ రాకున్నా కానీ అంత పడింది శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి. వచ్చిందో రాలేదో ఇప్పుడు మనం చూద్దాము బాక్స్ షేప్లో. అలాగే క్లాత్ మొత్తం కూడా సరిపోయిందా లేదా చూద్దాము. చూసారా, పర్ఫెక్ట్గా బాక్స్ షేప్కి తగ్గట్టుగా క్లాత్ మొత్తం కూడా సరిపోయిందండి. నెక్స్ట్ దీనిపైన ఎలాంటి కోటింగ్ అట్లా ఏమి ఇవ్వకూడదండి. ఇలా మనం దీన్ని 48 అవర్స్ వరకు అలాగే ఆరబెట్టుకొని ఉండాలన్నమాట. అయితే మధ్యలో మాత్రం ఒకసారి దీనిపైన వాటర్ స్ప్రే అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల సిమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా గడ్డగా కడుతుందన్నమాట. అంటే క్లాత్ అనేది ఇట్లా లూజ్గా ఇట్లా వీడిపోయినట్టుగా కాకుండా ఉంటుంది. అలాగే పక్కన ఒకటి చేశాను కదండి, ఇటు పక్కన కూడా నేను బాక్సెస్తో ఇంకో బాక్స్ పెట్టేసి అది కూడా స్క్వేర్ షేప్ అలా అది కూడా పిట్టగోడ మీదకి అని చెప్పేసి నేనైతే చేయడం జరిగింది. ఇక్కడ పూల కుండీ కోసం పూలది కుండీలాగా తయారు చేసుకుందాము సింగిల్గా. ఇంతకుముందు నేను ఇండోర్ ప్లాంట్స్లో చూపించాను కదా, సో అలాగా ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్ నేను ఫస్ట్ ఇలా పెట్టేసుకొని దాన్ని రౌండ్గా నేనైతే కట్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికైతే హోల్స్ పెట్టాను. ఇంతకుముందు పిట్టగోడ మీదకి అని చెప్పేసి అన్నాను కదా, వాటికి కూడా హోల్స్ పెట్టాలండి. బట్ నేను ఏంటంటే మర్చిపోయాను. అయినా ఏం పర్లేదు, స్క్రూ డ్రైవర్తో తర్వాత కూడా మనం స్లోగా హోల్స్ పెట్టుకున్నట్లయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. అలాగే మనకు పూల కుండీ కోసం ఏంటంటే బాక్స్ ఇలా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఎంత హైట్లో కావాలనుకుంటున్నామో ఆ బాక్స్ చూసేసుకొని రౌండ్గా కట్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఇది కూడా వాటర్లో డిప్ చేసి అలాగే సిమెంట్లో కూడా ఈ విధంగా చక్కగా నీట్గా డిప్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్ గ్లౌస్ని అయితే యూజ్ చేశాను, చూస్తున్నారు కదా. అంతకుముందు నేను హ్యాండ్ గ్లౌస్ అనేది యూజ్ చేసేదాన్ని కాదండి. బట్ ఏంటంటే సిమెంట్ వల్ల స్కిన్ అంతా కూడా ఇట్లా తోలు మొత్తం కూడా ఊడిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను గ్లౌస్ తెప్పించుకున్నాను. ఇది 10 రూపీస్కి సెట్ ఉంటుందండి. మనకు సర్జికల్ గ్లౌస్లు మనకు మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ ఇవి కాకుండా కవర్ గ్లౌస్ ఉంటాయి కదండి, అవి కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ పైన నీట్గా వేసేసుకొని కుచ్చులుగా రావడం కోసం నేను ఇలా డిజైన్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చండి. ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో సిమెంట్తో బోలెడన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి. నేను చాలా ఏమంటారు అన్నీ కూడా చూపించాలి మీకు డిఐవైలు, అలాగే నేను కూడా చేయాలి అన్న ఇంట్రెస్ట్ తోటి సిమెంట్ బస్తానే తెప్పించానండి. 3-4 మంత్స్ అవుతుంది. ఆ బస్తాలో నేనేంటంటే సిమెంట్ స్టాండ్స్ చేశాను. అలాగే ఇంకేంటంటే ఇంకా ముందు బాగా రాబోతున్నాయి అన్నమాట. మనలో చాలా కళలు ఉన్నాయి సిమెంట్ గురించి, సిమెంట్ పార్ట్స్ గురించి. సో అవన్నీ కూడా బయట పెడతాను. ఫైనల్గా ఇది 48 అవర్స్ తర్వాత ఎండిపోయిందండి. నేనైతే ముందుగానే వచ్చిందా రాలేదా అని చెప్పేసి బాక్స్ అయితే ముందుగానే ఓపెన్ చేసి చూశాను. ఈలోపు ఏంటంటే నా ట్రైపాడు మా బుడ్డోడు విరగొట్టేశాడు. పైన కెమెరా పెట్టేది ఉంటుంది కదా, ఫోన్ పెట్టేది, సో అది విరగొట్టాడనమాట. తప్పేది లేక ఇంక చేతిలో పట్టుకొని నేను షూట్ చేస్తూ ఇంకో చేతితో తీస్తూ ఉన్నానన్నమాట. అదేమో రావడం లేదు. అందుకే నేను ముందుగానే తీసి మళ్ళీ అందులో పెట్టి మీకు చూపించడం కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 48 అవర్స్ పైనే ఆరబెట్టాలండి. ఇది నీళ్ళలో అయినా సరే ఎండలో అయినా సరే, ఎండలో పెడితే మరీ మంచిది. ఆ లోపు మాత్రం మీరు తీసినట్లయితే తుక్కు అయిపోతుందండి. అది ఫెయిల్ అయిపోయిందేమో అనుకుంటారు మళ్ళీ మీరు. 48 అవర్స్లో ఒకసారి మీరు వాటర్ అనేది స్ప్రే చేసేసి అలా పెట్టేసినట్లయితే చాలా నీట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ థర్మకోల్కి సంబంధించినటువంటి చేశాను కదా, కింద పైన అవి కూడా పెట్టాను చూసారా, బాల్స్ లాగా. ఎందుకంటే కింద కూర్చుండడానికి ఈజీగా స్టాండ్ లాగా మనకు ఉండాలి అని చెప్పేసి. తర్వాత ఈ థర్మకోల్వి కూడా చాలా ఈజీగా ఇక రిమూవ్ చేసేస్తే మనకు వచ్చేస్తాయి అనమాట. అంతేనండి. కానీ తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి సుమా. గట్టిగా ఫటాఫట్ అని చెప్పేసి తీసేయొద్దు. మనకు ఇది స్టార్టింగ్లో ఇది కొంచెం డెలికేట్గా ఉంటాయి. మళ్ళీ దీన్ని స్ట్రాంగ్ చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ ప్లెయిన్గా సిమెంట్ ఉంటుంది కదండి, సిమెంట్లో వాటర్ వేసేసుకొని లోపల వైపు అలాగే బయటి వైపు థిక్గా పేస్ట్ లాగా చేసుకొని ఏదైనా బ్రష్ అవ్వచ్చు ఇట్లాంటిది ఏదైనా పట్టేసుకొని మనం నీట్గా దానికి మళ్ళీ పెయింట్ వేసినట్టుగా సిమెంట్ పెయింట్ అయితే వేయాలి. సో దీనివల్ల పాట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదు అనంటే చాలా డెలికేట్గా ఉంటుందండి. మనం పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసాము అనంటే విరిగిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మళ్ళీ సిమెంట్ తోటి ఒకసారి కోటింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తేనే స్ట్రాంగ్ ఉంటుందండి, లేదంటే స్ట్రాంగ్
స్ట్రాంగ్గా అయితే ఉండదు, ఎందుకంటే మనం లోపల వేసింది జస్ట్ క్లాత్ మాత్రమే. సో కొంచెం మందంపాటి బెడ్షీట్ అట్లాంటివి క్లాత్స్ యూస్ చేసి చక్కగా మీరు ఇవన్నీ కూడా చేయొచ్చు. చాలా విన్యాసాలే చేశానండి నేనైతే, చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే. సో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత కష్టపడినందుకు మంచిగా సక్సెస్ అయినందుకు. సో ఫ్రెండ్స్, ఇదనమాట నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.